ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి దమనకారి పాలనను అవలంబిస్తూ బీసీ ప్రజల హక్కులను హరిస్తున్న ప్రభుత్వంపై రాష్ట్ర పీఎస్సీ సభ్యులు అత్తిరి రాజు తీవ్రంగా ధ్వజమెత్తారు. బీసీ హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందు ఉంచిన 5 కీలక డిమాండ్లపై కూడా ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించడం బాధాకరమని పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో అత్తిరి రాజు మాట్లాడారు. భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఈ నెల 11వ తేదీన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అమరావతిలోని పూలే మండల్ భవన్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలకు, బీసీ మంత్రులకు, బీసీ ఎంపీలకు కూడా మేము తెలియపరుస్తున్నాం. మీరు చాప కింద నీరులో మౌనంగా ఉంటే దాని పర్యవసనం కూడా మీరు అనుభవించవలసిన పరిస్థితి వస్తుందని కూడా మేము ఎమ్మెల్యేలందరూ కూడా ఖబర్దారని కూడా చెప్తున్నాం. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, బీసీ ఓట్లతో బీసీలని సమయం వచ్చినప్పుడు ఓట్లుగా మలుచుకుండి మీ యొక్క పార్టీ దగ్గర ఆ 60 మంది ఎమ్మెల్యేలు ఎంపీల కింద చూసి కేవలం బీసీలకు సీట్లు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు నౌకరిగిరి చేస్తానంటే మీ బీసీవై పార్టీ చూస్తూ ఊరుకోదని కూడా ఈ సందర్భంగా పాత్రికేయ సోదరుల సమక్షంలో రాష్ట్రంలో అన్యాయానికి గురవుతున్న ప్రతి బడుగు బలహీన వర్గాలు ప్రతి సామాజిక వర్గం తరపున ఉద్యమాలు పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవడానికి బీసీవై పార్టీ రెడీగా ఉందండి. కాబట్టి ఈ నెల 11వ తారీఖున రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క ఆమర నిరాహార దీక్షకి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడాను సపోర్ట్ తెలియజేయాలని. బీసీ రక్షణ చట్టం మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి దుక్కున ప్రతి జిల్లాలోనూ ప్రతి మీటింగ్లోనూ డప్పులు కొట్టుకున్నారు బీసీ ఓట్ల కోసం. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ బీసీ ప్రజలను మోసం చేస్తూ కుల నాయకులుగా చెప్పుకుంటున్న బీసీ నాయకులందరూ కూడా ఇకపై ఆ యొక్క మోసపూరితమైన గుడ్డలు తీసి న్యాయపరమైనటువంటి పోరాటంకి రాకపోతే ఈ నేటి తర డిజిటల్ మీడియాలో న్యాయమైనటువంటిది ఖచ్చితంగా బహిర్గతంగా ఉంటుంది. కాబట్టి బీసీవై పార్టీ తరఫున ఈ ప్రతి హక్కు కోసం బీసీవై పార్టీ ముందుకు వస్తుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. మా బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారు 5 డిమాండ్లలో అతి ప్రధానమైన డిమాండ్లు ఇదొకటి. దీని మీద మేము ఏప్రిల్ 11వ తారీఖు ఈ నెల జరిగే ఆమరణ నిరాహార దీక్ష మా బోడే రామచంద్ర